ఓమన్ తీరంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీవ్రంగా ఖండించింది. దీనిని ఒక ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలకు ఈ దాడి ప్రమాదకరమైన ముప్పు అని పేర్కొంది. ఈ దాడిని ఏమాత్రం ఆమోదించబోమని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. సోమాలియా నుంచి యుఏఈలోని షార్జాకు బయలుదేరిన భారత వాణిజ్య నౌక హాజీ అలీపై ఒమన్ సముద్ర జలాల్లో బుధవారం దాడి జరిగింది. ప్రొజెక్టైల్ తాకిన తర్వాత నౌక మునిగిపోయింది. భారత నౌకలో ఉన్న 14 మంది సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. వారిని ఒమన్లోని దిబ్బ పోర్టుకు సురక్షితంగా తరలించారు. ఈ దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. భారత నౌకపై దాడి ఘటనపై యుఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత నౌకపై జరిగిన ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఇది అంతర్జాతీయ నావిగేషన్ భద్రతకు తీవ్రమైన ముప్పు అని పేర్కొంది. కీలకమైన జలమార్గాల స్థిరత్వాన్ని దెబ్బతీసేలా ఈ దాడులు జరుగుతున్నాయని ఆ ప్రకటనలో పేర్కొంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం సముద్రపు దొంగతనం కిందకే వస్తుందని యుఏఈ మండిపడింది. ఈ క్లిష్ట సమయంలో తాము భారత్కు అండగా ఉంటామని, భారత నౌకల భద్రతకు తీసుకునే అన్ని చర్యలకు మద్దతిస్తామని యుఏఈ ప్రకటించింది. ప్రపంచ ఇంధన సరఫరాలో 5వ వంతు వాటా కలిగిన హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత జెండాతో ఉన్న నౌకలపై దాడులు జరగడం ఇది మూడోసారి. ఈ దాడిని ఏమాత్రం ఆమోదించబోమని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో నౌకల రక్షణ కోసం భారత నౌకాదళం అప్రమత్తంగా ఉంది.